కాబట్టి ఇప్పుడు శంకరుడి యొక్క అనురాగప్రదమైన చూపులనేటటువంటి నల్లగండు తుమ్మెదలు ఎప్పుడూ అమ్మవారి ముఖం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా తిరుగుతూనే ఉన్నాయి కనుక ఆ పద్మము, అమ్మవారి ముఖము, మన్మధుడు వెళ్ళి కూర్చోడానికి, అక్కడ నిలబడ్డానికి యోగ్యమైంది. మళ్ళీ శివుడు కాల్చేస్తాడన్న బెంగలేదు. ఆవిడ ముఖం వంక చూస్తే చాలు ప్రీతి పొందేస్తాడు. ఆ నిగూఢమైనటువంటి రహస్యం తెలిసిందనుకోండి, ఉత్తర క్షణంలో మీకు దాని ప్రయోజనం అందేస్తుందంతే. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? మరి మన్మధుడు ఆమె ముఖంలో అంత సంతోషంగా కూర్చుంటే మీ శత్రువుకి ఆవిడ స్థానం ఇవ్వలేదా? అంటే మీ శత్రువుకి స్థానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? దేనివల్ల మీరు భయపడుతున్నారో ఆ భయం పోవడానికి ఆవిడ కనుబొమల వంక మీరు చూడండి. భద్రమైన స్థానంలో ఆయన ఉన్నాడు. రే వాళ్ళ జోలికి వెళ్ళకో అని మాట ఉందనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు మన్మధుడు మీ మీద ఎందుకు బాణం వేస్తాడు? శివుడు కాల్చక్కర్లేదు, ఆవిడ నోటి మాట చాలు. రే వాళ్ళ జోలికి వెళ్ళకరా అందనుకోండి, అంతే, మన్మథ బాణాలు ఆగిపోతాయి, కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోయాయి అనుకోండి, భయం తగ్గిపోతుంది. భయం తగ్గిపోయింది అనుకోండి, నిర్భయస్థితి వస్తుంది. నిర్భయస్థితి యందు ఆత్మదర్శనం. దీనికి ప్రాతిపదిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ కనుబొమల దర్శనంలోంచే వస్తోంది. అయితే కనుబొమలే ఎందుకు కావాలి? ముఖం అమర్చు కదా. ముఖంలో ఎక్కడ చూసినా ఈ నిర్భయత్వం రావచ్చు కదండి, కనుబొమల్లోంచే ఎందుకు వస్తుంది అంటే దీనికి సమాధానం శంకర భగవత్పాదులే చెప్పారు. ఆయన అన్నారు, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనిని తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముస్తాచస్థగయతి నిగూఢాంతరముమే అన్నారు. ఉమే అని పిలిచారు. ఉమా అన్నారు. ఉమా అంటే భయమును పోగొట్టుదానా అని అర్థం. అమ్మవారి కనుబొమలు ఎవరు చూశారో వాళ్ళకి భయం ఉండదు. భయం ఉండదు అంటే మన్మథ బాణములు అనవసరంగా మీద పడకుండా అమ్మవారి పాదములు పట్టి జీవితాన్ని చక్కగా దిద్దుకోగలిగినటువంటి శక్తి వాడి యందే ప్రచోదనమై వాడి యందు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే శంకరులు అన్నారు, అమ్మవారి కనుబొమలు ఇలా ఉండవు అన్నారు. ఎలా ఉంటాయి అంటేట కొద్దిగా అలా ఉంటాయి. అంటే ఈ కనుబొమలు రెండు ఇలా ముడిపడతాయిట. భ్రువౌ భుగ్నే కించిత్ కొద్దిగా ఇలా ముడిపడ్డాయి. ఎందుకు అలా ముడిపడాలట? భువన భయ భంగ వ్యసనిని. వ్యసనిని అంటే ఆలోచనలో ఉంది. ఏ ఆలోచనట ఆవిడికి? భువన భయ భంగ. అయ్యో, భువనములంటే లోకాలు, లోకాలంటే పిల్లలు. అయ్యో నా పిల్లలందరూ ఏదో భయం ఏదో భయం ఏదో భయం, ఎప్పుడూ భయంతో ఉంటున్నారు. నా పిల్లలకి ఈ భయం ఎలా పోతుంది అని ఆలోచిస్తోంది. ఇలాగా మీరు చూడండి, ఆలోచించేటటువంటి ముద్రలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. కనుబొమలు ఇలా పెట్టి ఆలోచించడం చాలా అసాధారణమైన విషయం. ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అంటే మీకు తెలియకుండానే ఇలా అంటారు. కొద్దిగా కనుబొమలు ముడివేస్తారు. ఇప్పుడు అమ్మవారు కూడా ఇలా ముడి వేసింది, చిన్న ముడి. ఇలా ముడి వేసింది అంటే ఆలోచిస్తోంది. ఏం ఆలోచిస్తోంది? భువన భయభంగ వ్యసనిని, మన భయాల్ని పోగొట్టడం ఎలా అని ఆలోచిస్తోందిట. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అలా ఉంటే అందం అవుతుందా? అదండి ఆ శ్లోకంలో రహస్యం. మిమ్మల్ని ఆలోచించేటట్టు చేస్తారు శంకరాచార్యుల వారు. ఆలోచించేటట్టు చెయ్యడంలో మీరు ఆ కనుబొమల వంక చూస్తారు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు నేను అందంగా ఉన్నానా అంటే, అందంగా అంటే నా బుర్ర నేను అందంగా ఉన్నాను కదా, ఉదాహరణకి చెప్తున్నానంటే. అంతేకాని నేను ఎవరి మీదో పెట్టి వాళ్ళ అందం గురించి నేను మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఆధ్యాత్మిక సభలో. అందుకని నేను ఉదాహరణగా చెప్పుకోవడం. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ప్రశాంతతయే అందము కాబట్టి అందంగా ఉన్నారు అనొచ్చు మీరు. నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఆహా ఎంత అందంగా ఉన్నారో ఆ కనుబొమ్మలు ముడివేసి అంటారా? అందరూ ఏమిటో ఆలోచిస్తున్నారండి ఆయన అంటారు. అంటే అప్పుడు అది అందం కాదు, ప్రశాంతత కాదు, ఏదో ఆలోచన. సౌందర్యమునకు రాశీభూతమని చెప్పబడేటటువంటి అమ్మ ప్రసన్నంగా ఉంటే అందమనాలా, కనుబొమ్మలు ముడివేస్తే అందమనాలా? మరి శంకరులు ఎలా అంటున్నారు అంటే, ఇందులో రహస్యం ఏమిటంటే
అందము అన్న మాట పిల్లల కోణంలో ఎప్పుడు అంటే పిల్లల్ని ఉద్ధరించాలని అమ్మబడే తాపత్రయమే మీకు అందం. ఇందాకే చెప్పా తప్ప ఆవిడ భౌతిక అందం మీకెందుకు, అది శివుడికి. మీ భయం ఎలా తీర్చాలని ఆలోచిస్తున్న అమ్మయే మీకు అందము. పిల్లాడికి ఇవాళ ఏం వండి పెడదాం అన్న అమ్మ నీకు సంతోషం. పిల్లాడికి పాపం ఓ 10 రూపాయలు కావాలి, సినిమాకి వెళ్తానంటున్నాడు, మెల్లిగా ఈయనకి చెప్పి 10 రూపాయలు ఎలా ఇప్పిద్దామని ఇలా ఆలోచిస్తూ అంటున్న అమ్మ మీకు అందం. అంటే ఆ ధైర్యం మీకు అందం. అమ్మ అంటే మీకు ధైర్యము. ఇప్పుడు ఇలా ఉన్న అమ్మ మీకు ఎందుకు అందం కాదు? అందమే. ఇది మీ కోణంలో చెప్తున్నారా, శివుడి కోణంలో చెప్తున్నారా? మీ కోణంలో చెప్తున్నారు. మీ కోణంలో చెప్తున్నప్పుడు కనుబొమ్మ ముడిబడిన అమ్మే అందం. ఇప్పుడు ఆ కనుబొమ్మ ముడి ఎవరి కోసం? తన కోసం కాదు, మన కోసం. మన కోసం ముడిపడిన కనుబొమ్మలు కలిగిన అమ్మ ఖచ్చితంగా అందగత్తే. కాబట్టి ఇప్పుడు భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసిని. ఇప్పుడు ఈ కనుబొమ్మలు ఇలా కొద్దిగా ముడిపడ్డాయి. ఈ కనుబొమ్మలు ఎలా చూడడం? అమ్మవారి ముడిపడినటువంటి కనుబొమ్మలు మనం బాగా దర్శనం చెయ్యాలి. చెయ్యండి 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 అన్నాం అనుకోండి, సాధారణంగా మీకు లోకంలో ఉండేటటువంటి గమ్మత్తు ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా అమ్మవారి మూర్తి దర్శనం చేద్దామని వెడితే ఈ కనుబొమ్మల మీద వెండిది ఏదైనా ఇలా పెట్టేస్తుంటారు, లేకపోతే బంగారపుది ఏదైనా ఇలా పెట్టేస్తారు. కనుబొమ్మ అంటే దేంతో తయారు చేయబడుతుందండి? వెంట్రుకతో చేయబడుతుంది కదా. వెంట్రుకల యొక్క సమూహమే కనుబొమ్మలు. ఇది మీరు ఒడిసి పట్టుకోవలసిన రహస్యం అండి. అమ్మవారి కనుబొమ్మగా మీకు ఎలా కనపడుతుంది అంటే, వెంట్రుకలతో ఉంటేనే నిజమైన కనుబొమ్మ కదండి. చెయ్యిలా ఉంటే చెయ్యి అనొచ్చు, కనుబొమ్మ అనాలంటే వెంట్రుకలతో ఉంటేనే కనుబొమ్మ. ఏ విగ్రహానికి అలా ఉంటుంది నాకు చెప్పండి? ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. మరి ఎక్కడ దర్శనం చేస్తారు మీరు? మనసులో దర్శనం చెయ్యాలి. మనసులో దర్శనం చెయ్యాలంటే మీ మనసుకే అమ్మవారు కనుబొమ్మలు ఇలా ఉంటాయని అందించేవాడు ఉండాలా? ఇలా ఉంటాయని చెప్తే ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ వెంట్రుకల యొక్క కూర్పు చెప్పాలి. అప్పుడు సౌందర్య వర్ణనం చేసినట్టే కదా. అప్పుడు మీ భయం పోగొట్టే రూపాన్ని చెప్పడం ఎలా అయింది? ఎలా చెప్పడం ఇప్పుడు ఈ అందాన్ని? కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. తేలిక కాదండి. పెద్ద సమస్యకి విరుగుడు చెప్పాలి. పెద్ద సమస్యకి విరుగుడు పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఎలా చెప్తారు? మీకు వెళ్ళి అమ్మవారి కనుబొమ్మలు చూడండి అన్నారు అనుకోండి, మీరు మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారి కనుబొమ్మలలా ఉన్నాయి కానండి, అవి వెంట్రుకలు కావు కదా, నాకు కనుబొమ్మలుగా యథార్థ దర్శనం కాలేదు ఎలా అని మీరు అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి మీకు? నీ మనసులో చూడవయా అని చెప్పాలి. నా మనసులో చూడాలంటే నేను ఒకసారి చూస్తే కదండి నా మనసులో నిలబడేది. ఓసారి నాకు మీరు చూపించండి అన్నారు అనుకోండి, నేనోటి చూస్తే మీకు ఒకటి చూపిస్తాను కదా. నేనోటి చూడాలంటే చూసిన వాడనైతే మీకు చెప్పాలి. చూసిన వారెవరు? ఎవరు ఈ లోకంలో మహాపురుషుడో ఆయనే చూశాడు అమ్మవారిని. ఆ చూసిన వాళ్లే చెప్పాలి అమ్మవారి గురించి. దుర్వాసో మహర్షి చెప్పాలి, మూకశంకరులు చెప్పాలి, శంకర భగవత్పాదులు చెప్పాలి, అలాంటి వాళ్ళు చెప్పాలి. చెప్తే అమ్మవారి యొక్క కనుబొమ నల్లటి వెంట్రుకలతో, ఆ వెంట్రుకలు ఇంతంత ఉంటాయి, ఇలా కొనదేరి ఉంటుందని చెప్తే ఇప్పుడు అందం చెప్పినట్ట, మీ భయం తీర్చే అమ్మ అందం చెప్పినట్ట, బాహ్య అందం చెప్పినట్టు. బాహ్య అందం శంకరాచార్యులు వారైనా పెట్టడే, అలా ఎలా చెప్పచ్చు? కాబట్టి కనుబొమల గురించి చెప్పడం విషయంలో చాలా కష్టం. ఏదైనా చెప్పచ్చు, కనుబొమల గురించి చెప్పన్నారనుకోండి చెప్పడం కష్టం. చెప్పనన్నారనుకోండి లోకానికి ఉన్న సమస్య తీరదు. ఇది ఒకటి సమస్య కాదు, ఇద్దరి సమస్య కాదు. ఎలా చెప్పాలి? ఈ చెప్పడంలో శంకరుల ప్రజ్ఞ చూడండి. ఆయన అన్నారు భువన భయ భంగవ్యసనిని, ఇలా ముడేసింది. ఇప్పుడు మీరు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మీకు చెప్తున్నారో ఆయనని ఊహ చేశారనుకోండి, అనగా శంకర భగవత్పాదుల్ని ఊహించారు. ఇలా అన్నారనుకోండి, శంకరాచార్యులు వారి కనుబొమల్ని ఊహించడం పెద్ద విషయం ఏం కాదు కదా. నల్లటి కనుబొమల్ని మీరు ఊహించవలసింది దాన్ని అమ్మవారి కనుబొమలలోకి పెట్టి కదిలి ముడిపడడం మీరు చూడాలి. ఈ కదలిక మీ ఎదురుగుండా ఉన్న మూర్తిలో రాదు, మీ మనస్సులోకి రావాలంతే. ఎందుకని? కనుబొమలు కనపడుతున్నాయి మీకు, అవి రెండు ఇలా కొద్దిగా ముడిపడాలి. ఈ ముడి ఒక్క నాటికి మీకు ఎక్కడ దొరకదు. ఎలా దొరుకుతుంది? ఇక్కడ మీరు చూడాలి. అదే శంకర భగవత్పాదులు మీకు చేస్తున్న మహోపకారం. ఇప్పుడు ఇలా ఉంటే ఏమంటే కోపంగా ఉన్న అమ్మ అవదా? రెండో ప్రశ్న.
అదో కారణం కదండి మరి. అప్పుడు క్రోధమూర్తి అయిన అమ్మని చూడడం మాకు భయం కాదా? కనుబొమల దర్శనం చేసేయడం అంటే ఏదో వదనస్మర మాంగళ్యగృహతో రణచిల్లిక, మన్మధుడు అక్కడేమో నివాసం కట్టుకున్నాడు, అందులో మంగళతోరణాలని చెప్పేయడం 2 నిమిషాలండి. 1000 నామాలు ఇవాటికి పూర్తి చేసేయచ్చు. అందులో ఉన్న రహస్యాన్ని గుర్తెరిగే ప్రయత్నం చేస్తే అసలు నిజంగా మీరు చూస్తున్నారా, నామం చెప్తున్నారా, నామం నోటితో చెప్తున్నారా, ప్రయత్నం చేశారా, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, తేలిక కష్టమా చెప్పడం? ఖచ్చితంగా చాలా కష్టం ఏది అంటే కనుబొమల గురించి చెప్పడమే. కాబట్టి ఇప్పుడు భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని, కొద్దిగా ఇలా ముడిపడినటువంటి కనుబొమల్ని ఇక్కడ మీరు ఊహించండి. ఏముందండి ఇది ఊహించడానికి? మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ కనుబొమలు ఏ ఉన్నాయో వాటిని ఒకసారి చూసి అవి ఇలా ముడిపడితే ఎలా ఉంటాయో అమ్మవారి ముఖంలోకి ఇక్కడి నుంచి తీసి యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. చేసి అక్కడ ఇలా ముడిపడింది అని ఊహించండి. ఊహించి ఇప్పుడు ఆ కనుబొమల వంక చూడండి. కానీ చూసేస్తే మీకు ఆవిడ క్రోధమూర్తిగా లేదా, ఇది భయం. అప్పుడు ఏమండి నేను ఆవిడ క్రోధంతో ఉన్న మూర్తిని ఉపాసన చేసినటువంటి ఇబ్బందులు నాకు వచ్చేవా? వెంటనే శంకరాచార్యుల వారు మీకు ఒక అభయం ఇస్తున్నారు. ఆవిడ ఇలా ఆలోచిస్తున్నది మీ భయాలు ఎలా తీయాలని కానీ మీకు కొత్తగా భయాలు ఎలా పెట్టాలని కాదు. కాబట్టి నీకెందుకు భయం ఇలా ముడిపడిన మూర్తిని దర్శనం చేయడానికి? దర్జాగా చెయ్యి. కాబట్టి భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని. ఎంత గొప్ప మాటలు వేస్తారండి శంకరాచార్యుల వారు. ఎంత ఆలోచిస్తే ఆ శ్లోకం వస్తోందో చూడండి ఆయన హృదయంలోంచి. తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ఇప్పుడు శంకర భగవత్పాదులు సృష్టిలో ఎవ్వరూ చెయ్యనటువంటి ఊహ ఒకటి చేసి ఆయన చాలా ఇబ్బందిలోకి ఎడుతున్నారు. శ్లోకంలో మన్ని చాలా ఇబ్బందిలోకి నెట్టేస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? మనం బాగా పట్టుకోవాలని ఆయన ప్రయత్నం, మనం బాగా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ఆయన కూడా అసాధారణమైన రీతిలో ఈ శ్లోకాన్ని ఇస్తున్నారు. మనకి కూడా అసాధారణ రీతిలో అమ్మవారి కనుబొమల మీద నిలబడగలిగితేనే మీకు ఈ శ్లోకం అందుతుంది. ఈ శ్లోకం అందుకోవడానికి మీరు చేసే సమస్త ప్రయత్నము ధ్యానమే. ఉత్తర క్షణం ఏమైపోతుందో తెలుసా అండి? మీరు ఈ శ్లోకాన్ని అందుకుందాం బాగా తెలుసుకుందాం పట్టుకుందామని మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఇది మీరు పట్టుకోగలిగితే ఉత్తర క్షణంలో మీకు లోపల కనుబొమలు కనిపించినటువంటి మరుక్షణంలో ఇప్పుడే ఇక్కడే మీరు జీవితంలో పెద్ద గట్టి ఎక్కేశారు. ఎలా అంటే లోకంలో కవులందరూ అన్నారు ఏ కనుబొమకి ఆ కనుబొమని ధనస్సుతో పోల్చారు. కాబట్టి గొడవ లేదు వాళ్ళకి. అంటే చాపము అంటారు. ఉదాహరణకి ఈ కనుబొమ ఉందనుకోండి, అదొక విల్లు, అది ఒక ధనస్సు, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇది ఒక విల్లు, ఇబ్బంది లేదు. రెండు విల్లులు అన్నారు. 2 ధనస్సుల్లా ఉంటాయి అని పోల్చారు, 2 తీగలలా ఉంటాయి అని పోల్చారు. కాబట్టి మిగిలిన కవులకు ఇబ్బంది లేదు. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ధనుర్మన్యే అన్నారు. నేను ఒక్క ధనస్సులా భావిస్తున్నాను, మన్యే అంటే ఊహించుచున్నాను. ఇప్పుడు మీరు కూడా ఊహించండి ఎక్కడొస్తోంది సమస్య. ఇప్పుడు 2 కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా మీరు ఊహ చెయ్యాలి. 2 కనుబొమలు కలిపి ఒక్క ధనస్సుగా ఊహించడానికి మీకేమిటి బెంగ? ఇప్పుడు ఇలా అలాగే కదండి ఉంటుంది ధనస్సు. ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంటుంది, అలా సరిపోయింది కదా. ఇలా ఉండి మధ్యలో ఇలా ఉండి ఇలా ఉంది. ఏమిటి భయం మీకు? 2 కనుబొమలు కలిపి ఒక ధనస్సు అయింది కదా. మరి అలా ఊహించడానికి ఏమైనా ఇబ్బందా? ఊహించగలరా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమైనా ఉందా అమ్మా? గోపి గారు ఎక్కడున్నారు సభలో? ఇలా రండి గోపి గారు, లేచి రండి ఇలా ఒకసారి. ఎవడు వద్దంటాడో వాడే దొరుకుతాడు నాకు. ఇలా రండి, ఇలా రండి, ఎదురికి రండి. ఇప్పుడు ఇది ధనస్సు అనుకోండి, చెప్తున్నాను, ఇది ధనస్సు అనుకోండి స్వామి. ఇది ధనస్సు అయితే ధనస్సు పూర్తిగా ఉంటుంది కదా. మధ్యలో ఎక్కడా ధనస్సు లేకుండా ఉండడం అన్నది ఉండదు కదా. ఓ ముక్క లేకుండా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క కనుబొమలు 2 కలిపి ధనస్సుగా చూడడంలో ఇబ్బంది ఎక్కడుంది? చూసారా, నేనేం సామాన్యుణ్ణి పిలవను, మహామేధావిని పిలిచాను.
ఇప్పుడు ఈ రెండు కనుబొమలను ధనస్సుగా ఊహించడంలో వెళ్ళిపోతున్నారే. సరే, ఇప్పుడు ఈ రెండు కనుబొమలను కలిపి ధనస్సుగా ఊహించడంలో ఇబ్బంది ఎక్కడుంది అంటే, ఈ రెండు కనుబొమలు కలిసి లేవు, మధ్యలో విడిపోయింది, బొట్టు పెట్టుకునే స్థానం ఉంది కదండి. కాబట్టి అది ఒక ధనస్సు ఎలా అవుతుంది? అవదు. ఒక ధనస్సు కానప్పుడు అది మధ్యలో కానీ ఎడు ఉండిపోయింది అనుకోండి, ధనస్సు ముక్క లేదు మధ్యలో, అప్పుడు ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా? అది భంగమైపోయిన ధనస్సు, శివధనుర్భంగంలాగా. అలా పోల్చచ్చా? విరిగిపోయిన ధనస్సుతో, మధ్యలో ఊడిపోయిన ధనస్సుతో అమ్మవారి కనుబొమల్ని పోల్చచ్చా? శంకర భగవత్పాదులంతటి మహాప్రజ్ఞాశాలి ఎలా వేశారు ఈ మాట? అమ్మా, ధనుర్మన్యే రెండు కలిపి ఒక ధనస్సు అని ఎలా అన్నారు శంకరాచార్యులు వారు? అంటే శంకరాచార్యులు వారు తప్పు చేశారని నేను అంటున్నాను అనుకోకండి, నేను అంతటి పాపిష్టివాణ్ణి కాను. ఆ కోణంలో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు ధనుర్మన్యే అయితే సాధారణంగా ఏమంటామంటే, అంత అల్లరి ఎందుకంటే దానికి రెండు కనుబొమలు కలిసిపోయి ఉన్నాయి, వెంట్రుకలు ఇక్కడ కూడా పెరిగాయి, ఒక ధనస్సు అయిపోయిందిగా. కానీ సాముద్రిక శాస్త్రంలో ఆడదానికి రెండు కనుబొమల మధ్యలో వెంట్రుకలు పెరిగిపోయి ఉంటే ఆమెను ఉత్తమ జాతి స్త్రీగా పరిగణింపరు సాముద్రికంలో. అంతవరకే, నేను నడువుడి గురించి మాట్లాడటం లేదు, సాముద్రిక లక్షణంలో చెప్తున్నాను. అప్పుడు అమ్మవారు మహాపతివ్రత, గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినటువంటి తల్లి. ఇప్పుడు అక్కడ వెంట్రుకలు పెరిగి ఉన్నాయి అన్నారనుకోండి, అప్పుడు మీరు ఆవిడ్ని అపచారం చేసినట్టు అవుతుంది. కాబట్టి కలిసి ఉంది, రెండు కనుబొమలు కలిసి ఉన్నాయి అని మీరు చెప్పకూడదు. చెప్పకపోతే రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరు చెప్పాలి. రెండు కనుబొమలు విడివడే ఉన్నాయి అని మీరంటే ఎలా రెండు కనుబొమలు కలిసి ఒక ధనస్సు అవుతాయి? ఒక సమస్య అండి, అలా పక్కన పెట్టి ఉంచండి, ఒక సమస్య. ఇప్పుడు సమస్య ఎక్కడుందో భయం అక్కడుంది. ఎలా ఇది పూర్తవుతుంది అని భయం పోగొట్టడానికి కొత్త భయాన్ని సృష్టించారు శంకరాచార్యులు వారు. రెండు, ధనస్సుకి పూర్తి ఎప్పుడవుతుంది? వింటినారి కూడా ఉంటేనే. వింటినారి లేని ధనస్సు అండి, అప్పుడు అది ఎందుకు పనికొస్తుంది? దూడల్ని గాయడానికి కర్రగా పనికొస్తుంది, బాణం వేయడానికి ధనస్సు అవదు. ధనుర్మన్యే అది ధనస్సు అంటే దానికి వింటినారి ఉండాలి. వింటినారేమిటి శంకరాచార్య స్వామి గారు మరి అంటే, శంకరులు అంటున్నారు తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. అమ్మవారి యొక్క కంటి చూపులున్నాయే, ఈ కంటి చూపు ఇలా నిలబడి ఉండదు అని ఇలా ఇలా దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ ఇలా ఇలా తిరుగుతుంటాయి కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకని? పిల్లల్ని అలా చూసుకుంటూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు, ఇలా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ నల్లగుడ్లు ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు వచ్చిన ఈ చూపులే వింటినారి. ఇప్పుడు ఈ రెండు కనుగుడ్లు ఈ ముక్కు మీదకి వచ్చేసాయనుకోండి, చూపులు అసహ్యకరమైన చూపు. కాబట్టి ఎక్కడి వరకు తిరుగుతాయి? ముక్కు వరకే తిరుగుతాయి. ఇలాగా ఇటు తిప్పినా ఈ కన్ను ఇక్కడ వరకే, ఇటు తిప్పినా ఇక్కడ వరకే. అప్పుడు వింటినారికి కూడా మధ్యలో ముక్కడ్డు. వింటినారి పూర్తిగా ఉందా? లేదు. ధనస్సు పూర్తిగా ఉందా? లేదు. ఇప్పుడు ఎలా ధనస్సు అయింది? ధనస్సు కాని దాన్ని రెండు కనుబొమలు కలిపి ఒక ధనస్సుగా ఊహించు అని శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు? ఇది ఎలా కుదురుతుంది అంటే, ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఓ పుస్తకం, ఆ సౌందర్యలహరి పుస్తకాన్ని పక్కన పెట్టి అమ్మవారి మూర్తి ఒకటి ఇక్కడ పెట్టుకుని ఈ కనుబొమల వంక బాగా చూసి, ఈ శ్లోకం వంక బాగా చూసి, ఇక్కడ చెయ్యెట్టి అక్కడ ఇలా బొట్టు మీద చెయ్యి పెట్టి ఇలా ఎలా ఉంటుంది? ఇక్కడ మధ్యలో ఖాళీ, చూపులకి గుడ్డి ఇక్కడ వరకే తిరుగుతుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని మీరు లోపల అన్వయం చెయ్యాలంటే, నేను మీకు నిజం చెప్తున్నానంటే, మీరు బాగా అనుభవించాలంటే అద్దం ఒకటి పెట్టుకుని మీ కళ్ళు కూడా మీరు తిప్పుకోవాలి. ఎందుకని? తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం. ఇక్కడి వరకు వెడితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది, దాటి చూపు వెళ్ళదు. ఇటు తిరిగితే ఈ కన్ను ఇక్కడ వరకే వస్తుంది. పోనీ దృశాద్రాఘీయస్య అన్న ఇలా వస్తున్నప్పుడు రెండు కళ్ళు కలిపి మధ్యలోకి చూడాలి తప్ప ఈ చూపు ఇక్కడ దాటదు, ఈ చూపు ఇక్కడ దాటదు, మధ్యలో ముక్కడ్డుంది. వింటినారి ఎలా ఉంటుంది? వింటినారి లేదు. మరి ఇది ధనస్సుగా చూద్దామంటే మధ్యలో ఖాళీ, వింటినారి చూద్దామంటే మధ్యలో ఖాళీ.
ఇప్పుడు తెగిపోయిన వింటినారి, పూర్తిగా లేని ధనస్సు కదండి, అది రెండు కనుబొమ్మలు కలిపితే. అప్పుడు ధనుర్మన్యే అని మీరు ఎలా అంటారు? అపచారమా కాదా అమ్మవారి పట్ల? రెండు ధనస్సులు అన్నారనుకోండి, గొడవ ఉంటుందా? లేదు. ఎందుకని? ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఈ కన్ను ఇక్కడ వరకు ఉంటుంది. పై కనుబొమ్మకి ధనస్సు, ఇక్కడ వరకు వింటినారి. ఇదొక ధనస్సు, ఇదొక వింటినారి. రెండు ధనస్సులు అంటే ఇబ్బంది లేదు. రెండు ధనస్సులు కాదు, ఒక్క ధనస్సు అనడం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా. మరి ఎలా దీనికి పరిష్కారం అంటే శంకరాచార్యులు వారు అన్నారు, నీ చెప్తాను, నీకు ఎందుకంత కంగారు అన్నారు. చూడు నేను చెప్తాను, మూడో పాదంలోకి వెళ్ళావు, అక్కడ కదా నేను ధనస్సు అన్నాను, ధనుర్మన్యే. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే, అక్కడ మన్మధుడు పట్టుకున్నాడయా అన్నారు. ప్రకోష్ఠే ముష్టాచగయతి నిగూఢంతరముమే. మన్మధుడు పట్టుకుంటే ఏ చేత్తో పట్టుకున్నాడు? ఏ చేత్తో పట్టుకుంటే మీకేమిటండి సమస్య అని అడగచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో ఇబ్బంది. సవ్యేతరకరం, సవ్యము కాని చేత్తో పట్టుకున్నాడు. అంటే సవ్యం అంటే కుడా ఎడమా? ఏమ్మా? అయ్యో, మీరు ఇది చెప్తారని నేను అనుకున్నాను. గోపి గారి సవ్యం అంటే ఏమిటి? సవ్యం అంటే ఎడమ. కుడిని ఏమనాలి అప్పుడు? దక్షిణం. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి, సవ్యహస్తం అంటే ఎడం చెయ్యి. బాగుంది, ఎడమ చెయ్యి సవ్యం అంటున్నారు. మీకు ఎవరైనా ఎడం చేత్తో ఇచ్చారనుకోండి, సవ్యంగా ఇయ్యి అంటే ఏ చేత్తో ఇవ్వాలి? ఇప్పుడు మరి సవ్యం కుడి కాదా? అవునా కాదా చెప్పండి. అవునా? అప్పుడు కుడే ఎడమ సవ్యం అంటే? మీరు కుడి అన్నారనుకోండి ఎడమ అవుతుంది, సవ్యేతరం. ఎడమ అన్నారనుకోండి సవ్యేతరం, సవ్యం గాంధీ కుడి అవుతుంది. ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా, కుడి చేత్తో పట్టుకున్నాడా? చెప్పారా శంకరాచార్యులు వారు? ఇప్పుడు వామం అన్నారనుకోండి, వామహస్తం అన్నారనుకోండి, ఎడమ చెయ్యి చెప్పేయచ్చు. సవ్యేతర అన్నారు, సవ్యము కానిదన్నారు. సవ్యము అంటే సంస్కృతంలో కుడి ఎడమ కూడా. ప్రదక్షిణానికి వెళ్ళి సవ్య ప్రదక్షిణం చేయండి అన్నారు అనుకోండి, ఎడం పక్క పెడతారు. సవ్యహస్తంతో ఇలా అన్నారు అనుకోండి, కుడి చేత్తో అక్కడ పెట్టాలి. ఎరా సవ్యంగా ఉండడం రాదా అన్నారనుకోండి, సరిగ్గా ఉండడం రా. సరిగ్గా ఉండడం అంటే కుడి పక్క, కుడి. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే. రతిపతే అంటే రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుడు. ఇది మన్మధుడు పట్టుకున్నాడు. ఎందుకని? మన్మధుడే ఎందుకు పట్టుకోవాలి ఈ ధనస్సు? ఆ ఇంట్లో ఉండేవాడు ఆయన ఒక్కడే. అర్జునుడు పట్టుకుంటే కుదరదు, మన్మధుడే పట్టుకోవాలి అక్కడ. ఎందుకని? ఆ ఇల్లు మన్మధుడిది. అమ్మవారి గృహంలో ఉండేటటువంటి వాడు మన్మధుడు కాబట్టి మన్మధుడే ఆ ధనస్సు పట్టుకోవాలి. ఎవరి మీద పట్టుకోవాలి ఆ ధనస్సు? అమ్మవారి ముఖం చూసినప్పుడు చిట్లించుకోకుండా నవ్వించడానికి పట్టుకోవాలి ఒక ఆయన్ని. ఆయన కోసం ఆ ధనస్సు. ఎవరిని? శివుణ్ణి. శివుడి మీద పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి? సవ్యేతరకరం అంటే మీరు మాట అనొచ్చు, ఏమన్నా అంత అల్లరి ఎందుకండి, ఒక లాజిక్ ఉంది. సాధారణంగా ధనస్సుని ఎలా పట్టుకుంటారు? ఏ చేత్తో పట్టుకుంటారు గోపి గారు? ఎడం చేత్తో పట్టుకుంటారు కదండి. కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో బాణాలు వేస్తారా? సాధారణంగా ఏ చేత్తో పట్టు? గోపి గారు మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందేమో. సాధారణంగా ఏ చేత్తో పట్టుకుంటారు? ఎడం చేత్తో పట్టుకుంటారు, కుడి చేత్తో బాణాలు వేస్తారు. ఎడం చేత్తో పట్టుకోకుండా కుడి చేత్తోనూ పట్టుకుని ఎడం చేత్తోనూ బాణాలు వేసాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? సవ్యసాచి. అలా ఎవరైనా ఉన్నారా? అర్జునుడు కాకుండా మన్మధుడు కూడా ఉన్నాడు. మన్మధుడు కూడా సవ్యసాచి, అందుకే ఇంతమంది మీద బాణాలు వేయగలుగుతున్నాడు. లేకపోతే స్పాండిలైటిస్ వస్తుంది ఒకవైపు నుంచే బాణాలు వేస్తే. అటువైపు ఉన్న స్పైన్ సరిగిపోయి రెండు చేతులతో వేస్తాడు. కాబట్టి ఇప్పుడు సవ్యేతర అంటే కుడి చేత్తో వేశాడా, ఎడం చేత్తో వేశాడా? రెండు చేతులతో వేశాడన్నా అన్నారనుకోండి మీరు. ఆయన అంటున్నది ఒక్క చేత్తో పట్టుకున్నాడు ధనస్సు అంటున్నారు. అప్పుడు ఎడం చేత్తో పట్టుకుని ఉన్నాడా, కుడి చేత్తో పట్టుకుని ఉన్నాడా? ఎలా చెప్తారు? సవ్యేతరకరం అంటే ఇప్పుడు కుడిది కానిది ఎడమా, ఎడమ కానిది కుడా? ఏ చేత్తో పట్టుకున్నాడు అంటే మీరిప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మీకు కనపడుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి సుమా. ఇది మాత్రం నేను రెండో మాట చెప్పను, ఒక్క మాటే చెప్తాను. ఈ ఒక మాట చెప్పినప్పుడు పట్టుకున్నారో అంతే, మీకు 100కి 150 వస్తాయి. నేను చెప్పినప్పుడు ఒక్కమారు చెప్పినప్పుడు మీరు పట్టుకోలేకపోయారో
అంతే, ఇక నేను చెప్పను, నన్ను మళ్ళీ ఇలాగా అండి అలాగా అండి అని ఇక అడగవద్దు. బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను మీకు అర్థమైపోయేటట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. గోపి గారు ఒక్కసారి ఇలా రండి, ఒక్కసారి రండి. గోపి గారు రండి, గోపి గారు రండి. నాకు గోపి గారు అంటే పరమ సంతోషం. ఇలా రండి, ఇలా రండి. చక్కగా ఇక్కడ మీరు ఈ స్టేజ్ ఎక్కండి, ఒక్కసారి రండి, పైకి ఎక్కండి. గోపి గారు ఏం పైన లేదు, ఇలా రండి. వీళ్ళందరికీ అర్థం అవడానికి ప్రయత్నం, అందుకని మీకోసం కాదు. ఇక్కడ నిలబడండి, నిలబడండి, మీరు మన్మధుడిలాగా నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడండి, చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి బాగా తెలియడం కోసం నేను చెప్తున్నాను. అమ్మవారి కనుబొమలు ఇలా ఉన్నాయనుకోండి నిలువుగా. ఇప్పుడు గోపి గారికి ఎటువైపు ఉన్నాయి అవి రెండు? గోపి గారికి ఎటున్నాయి? గోపి గారికి ఎటున్నాయి? కుడివైపుకు ఉన్నాయి. మీరు ఎట్నుంచి చూస్తున్నారు? ఆయనకి ఎడం వైపు నుంచి మీరు చూస్తున్నారు. ఆయనకి కుడి చేతి వైపు అమ్మవారి ధనస్సు ఉంది. నేను ఈ మాట ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా అండి? అట్నుంచి చూసే వాళ్ళకి ఇట్నుంచి చూసేది వేరవుతుంది. అటున్న వాళ్ళందరూ ఇటున్నట్టుగా భావన చేసి చూడాలి. అందుకు చెప్తున్నాను ఈ మాట. లేకపోతే ఏమవుతుందంటే సభలో ఇది నోటితో చెప్పలేక కాదు, ఆయన ఎందుకు పిలిచానంటే, నేను నోటితో చెప్పాను అనుకోండి, అటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు, ఇటు కూర్చున్న వాళ్ళు ఒకలా ఊహిస్తారు. నాకు పరిష్కారం ఏమిటంటే, ఎవరో ఒకరిని ఇక్కడ నించోబెట్టి చెప్పడం తప్ప పరిష్కారం లేదు దీనికి. లేకపోతే నేను 3 రోజులు చెప్పినా మీకు అర్థం కాదు. అందుకే ఆయన్ని పిలిచాను తప్ప ఆయన్ని ఇబ్బంది పెట్టడం నా లక్షణం కాదు. మీరు నవ్వకుండా పరమ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరం ఎడం పక్కకే ఉన్నాం. ఎందుకంటే కుడి చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది, ఎడం చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది బాగా అర్థం చేసుకోవాలంటే ఇటు పక్కన నిలబడి చూసే ప్రయత్నం చెయ్యండి. అటువైపు నుంచి కుదరదు. అమ్మవారి కనుబొమలు ధనస్సుగా ఇలా ఉన్నాయి, తలడ్డేస్తుంది. అందుకని ఇప్పుడు ఇటు పక్కన ఉన్నారు. ఇప్పుడు గోపి గారు కుడి చేత్తో పట్టుకోండి ఒక్కసారి. ఆ ధనస్సును పట్టుకున్నట్టు మధ్యలో ఆ తాళం చెవులు తీసేయండి, చేతిలోంచి జేబులో వేసుకోండి. అలా పట్టుకోండి. పట్టుకున్నారా? ఇప్పుడు మీరు ఒకటి ఊహించండి. ఆయన మన్మథుడు, అది అమ్మవారి యొక్క కనుబొమలు. ఇప్పుడు ఆ కనుబొమల్ని ధనస్సుగా పట్టుకున్నారు. మన్మథుడు పట్టుకున్నాడు. ఇప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతేహే, రతీదేవి అనురాధ గారు అనుకోండి, రతిపతేహే ఇక్కడ ఉన్నారు, మన్మథుడు పట్టుకున్నారు. సవ్యం అంటే కాసేపు మీరు ఏమనుకుంటారంటే ఎడమ చెయ్యి అనుకోండి. సవ్యేతరకరం, సవ్యము కానిదేది కుడి చెయ్యి. ఇప్పుడు కుడి చేత్తో ఆయన పట్టుకున్నారు. పట్టుకుంటే ఒక దోషం వచ్చింది ఆ పట్టుకోవడంలో. ఏమిటొచ్చింది? మీరు ఎడం చేతి పక్క నుంచి చూస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా అయినా పట్టుకున్నా ఆ వేళ్ల మధ్యలోంచి ఆ ధనస్సు యొక్క కొంత భాగం కనపడుతోంది. చూడండి, కనపడుతోందా లేదా? ఆ వేళ్ళు ఇంకొంచెం పొరపాటున కానీ విచ్చుకున్నాయి అనుకోండి, ఇంకొంచెం విప్పండి గోపి గారు, కొంచెం ఇలా విడిగా పట్టుకోండి. అలా పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఇంకా బాగా ధనస్సు కనపడిపోతుందా లోపల నుంచి? ఇప్పుడు అక్కడ ధనస్సు ఉందా అసలు? కనుబొమల మధ్యలో లేదు. కనుబొమల మధ్యలో జాగా ఉంది. ఈ జాగా ధనస్సు పట్టుకున్న ప్రదేశం అయిపోవాలి. ఉన్నది అన్నట్టు మీకు కనపడాలి, లేదు అని తెలియకూడదు. అక్కడ మన్మధుడి చెయ్యి ఉండాలి. చెయ్యి ఉండాలంటే ఏ చేత్తో పట్టుకుంటే మీకు తెలియదు ఉందో లేదో. ఈ చెయ్యి తీసి ఈ చేత్తో పట్టుకోండి. ఇప్పుడు ఆయన మణికట్టు కనపడుతోంది తప్ప అసలు ఆ లోపల ఉందో లేదో మీకు తెలుస్తోందా? ధనస్సు ఉంది కాబట్టే పట్టుకున్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, అక్కడ లేదని ఎవరు చెప్పారో అక్కడ మన్మధుడి మణికట్టు ఉంది అందుకే కనపడలేదు అన్నారు. అలా అయితే మన్మధుడి మణికట్టు మాకెందుకు కనపడదంటారేమో. మన్మధుడికి శరీరం లేదు కాబట్టి ఆ మణికట్టు నీకు కనపడక రెండు కనుబల మధ్య ఖాళీలా కనపడింది. ఇప్పుడు ఆగండి ఆగండి ఆగండి, ఇంకా ఉంది, ఆగండి. అమ్మ అంత తొందరగా వెళ్ళిపోతే ఎలా? మీరు ఒక్క పావు గంటకి గోపి గారు మీరు అలా అంటే నెత్తికి ఎత్తుకుని ఇన్నేసి రోజులు కూర్చుంటున్నానే, ఎంత కష్టం చూడండి. వెరీ గుడ్ వెరీ గుడ్, అలా ఉండండి. సవ్యేతరకర గృహీతం రతిపతే. ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు? కుడి చేత్తో పట్టుకున్నాడా? ఎడం చేత్తో. ఎందుకని?
ఎడంచేత్తో పట్టుకుంటేనే ధనస్సు యొక్క మధ్యలో ఉన్న ఖాళీ కనపడదు, ఇది కప్పేస్తుంది. అప్పుడు లోపల ఉండిపోయింది ధనస్సు, అంతే. ఖాళీగా ఉందని మీకు తెలియదు, ఖాళీగా ఉందనరు, అందులో ఉండిపోయింది అంటారంతే. అది తప్ప ఖాళీగా ఉందన్న మాట మీ నోటి వెంట రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు అందులో ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ పట్టుకోండి ఎడం చేత. ఇప్పుడు వింటినారేమైంది? ఆ ధనస్సుకి వింటినారు ఎటుంటుంది? ఇప్పుడు వింటినారి లాగా తీసినట్టు తీయండి కుడి చేత్తో ఒకసారి. తీస్తుంటే ఈ ఎక్కడ ఆయన పట్టుకున్నారో వింటినారి కూడా మీకు లేనిది కనపడదుగా, ఈ చెయ్యి అడ్డేస్తోందిగా. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు దగ్గర వింటినారి లేదని మీరు ఎలా అనగలరా? చెయ్యి అడ్డుతోంది కాబట్టి మీకు కనపట్టలేదు తప్ప చూపుల చేత వింటినారి కూడా ఉంది వెనకాల. ఇప్పుడు అమ్మవారి కనుబొమలు ఒక్క ధనస్సు అయిపోయాయా? అయిపోలేదా? ఎప్పుడైపోయాయి? ఇప్పుడు కూర్చోండి గోపి గారు. గోపి గారు ఒక్కసారి రండి. మీరు ఇవాళ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా చేసినందుకు నేను వేసుకున్న అమ్మవారి ప్రసాదంగా మీకు చక్కగా కూర్చోండి. కాబట్టి మీరు అలా నించోబట్టి అందరికి అర్థమైంది. గోపి గారు తీసుకెళ్ళండి, చక్కగా కూర్చోండి. సవ్యేతరకర గృహీతం రతిపతే. ఇప్పుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు అని అడిగారు అనుకోండి, ఎలా పట్టుకుంటాడు? ఎడం చేత్తో పట్టుకున్నాడు. కానీ నేను మీకు చెప్పేశాను కాబట్టి ఇంత తేలిగ్గా మీకు ఉంది. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని, అమ్మవారి కనుబొమల మధ్య భాగాన్ని మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది ఇక్కడ ధ్యానంలో మీరు చూడాలంటే, కుడి చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఎడం చేత్తో పట్టుకుంటే ఏమి ఇబ్బంది, అట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఇట్నుంచి పట్టుకుంటే ఏమి ఇబ్బంది, ఇన్నిటిని మీరు చూడాలంటే మీరు లోపల ఎంత ధ్యానమో చేస్తే సవ్యేతరకర గృహీతం రతిపతే, ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది మీకప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అమ్మవారి కనుబొమలు చమత్కారంగా మీకు తెలియకుండానే, ఇది కనుబొమలు కాదు ధనస్సు అన్న భావనతో మీరు అందులో చొప్పించి మన్మధుడి చేతితో సహా చూసేశారా? ఆ చూసేయడం వల్ల ఏమైందో తెలుసా అండి? నేను పరమ సత్యం చెప్తున్నాను, మీకు భయంకరమైన భయం కల్పించగలిగినటువంటి పెద్ద పాపరాశి ధ్వంసం అయిపోయింది ఆ క్షణంలో. ఇది ఆ నామం యొక్క ప్రయోజనం. వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక అని ఎందుకన్నారంటే, ఆయన భయాన్ని ఎలా తీర్చిందో అలా మీ అందరి భయాల్ని కూడా తీర్చగలిగినటువంటి అమ్మ. ఇది చెప్పడం కోసమని ఆ తల్లి రెండు కనుబొమలు ఒక ధనస్సు చెయ్యి అని శంకరాచార్యుల వారు ఇంత గొప్ప స్థితిని మనకి అందించారు. కాబట్టి చూడండి, అంత గొప్ప స్థితిని, ఇంతమంది భయాన్ని తీయడానికి ఆవిడికి అధికారం ఎంత గొప్పది. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది కదండి, ఏమంటే ఆవిడ అంత తేలిగ్గా తీసేస్తానంటే, కనుబొమలు చూసినంత మాత్రం చేత భయం తీసేస్తానంటే అంత శక్తి ఆవిడలో ఎలా వచ్చింది అంటే, ఆ కనుబొమల కదలికలకి అన్ని వ్యాపారాలు జరుగుతాయన్నారు శంకరాచార్య వారు. ఇప్పుడు నోటితో చెప్తే చేశారనుకోండి ఒక స్థాయి, నోటితో చెప్తే వింటలేదని కాగితం మీద పెట్టారనుకోండి ఒక స్థాయి, కాగితం మీద పెట్టినా వింటలేదని బలవంతంగా చేయించారనుకోండి ఒక స్థాయి, ఏమీ చెప్పకుండా అనేటప్పటికి జరిగిందనుకోండి ఆయన అధికారం వేరు కదండి. ఆయన అసలు మాట్లాడరండి అంటారంతే, పనులు అయిపోతాయి. కనుబొమ్మలతో చేయిస్తాడండి, కనుసైగతో పనులు జరుగుతాయి. ఆయన శక్తి అది, అలా నడిపిస్తాడు రథాన్ని అంటారు. కనుబొమ్మ కదలిక చేత చేయించడం, ఆజ్ఞాపించడం ముఖంలో ఒక్క కనుబొమ్మకే చెల్లు, ఇంకే దేనికి ఉండదు ఆ శాసకత్వం. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను నా పెదవితో మిమ్మల్ని కూర్చోమ్మని కానీ, ఏం సంగతి అని కానీ, నా పెదవితో కానీ, ముక్కుతో కానీ, కంటితో కానీ నేను అనలేను. ఏమిటి ఆ పిచ్చి పిచ్చి వేషాలు అనవలసి వచ్చింది అనుకోండి సభలో, ఇలా చూసి అన్నామనుకోండి సత్యవాణి గారిని, అంటే ఏమిటి ఆ పిచ్చి పిచ్చి వేషాలు అంటే, అమ్మ మీరేం చేశారని కాదు సుమా, అమ్మ మీరైతే ఏంటంటే నా కూతురు లాంటి వారు, స్వతంత్రంగా అనొచ్చు, అందుకని అన్నామనుకోండి. ఏమిటది? వెంటనే ఏదో పొరపాటు జరుగుతోందనమాట అని
ఆవిడ అప్పటిదాకా ఏ సెల్తోనో ఆడుకుంటున్న ఆవిడ జాగ్రత్తగా సెల్ పక్కన పెట్టేసి బుద్ధిగా కూర్చుంటారు. అంటే ఇప్పుడు నేను ముఖంలో దేనితో అలా కదిపితే శాసించగలిగాను అవతల వారిని? కనుబొమ్మతో చేయగలిగాను. ఇది ఒక్క కనుబొమ్మ యొక్క కదలిక చేత నియంత్రించగలను. నేను అవతల వారి యొక్క నడువడిని శాసించగలను. ఎంత స్థాయిలో శాసించగలను? నా యందు వినయం ఉంటే అవతల వారు నా కనుబొమ్మ కదలిక వింటారు. నేను అన్నాను అనుకోండి, ఆవిడ సెల్ ఇలా చూపించి అందనుకోండి, అప్పుడు నా బతుకేమైనట్టు? మీరు ఆలోచించండి. నేను ఇది పట్టుకుంటే నీకేమైనట్టు అని అడిగింది అనుకోండి, అప్పుడు నేనేమైనట్టు? ఆ కనుబొమ్మ కదలికకి నేను పాడైపోయినట్టు కదండి. అంటే నా చేత శాసింపబలవలసినటువంటి వ్యక్తి కాని వారిని నిష్కారణంగా శాసించాను, నా మర్యాద భంగమైంది. అంటే ఎవరి మీద పడితే వారి మీద కనుబొమ్మలు ఎత్తడం కుదరదు. ఎవరు నువ్వు కనుబొమ్మ ఎత్తితే వారు వింటారో వారి మీదే కనుబొమ్మలు ఎత్తాలి, అంతేగాని అందరి మీద కనుబొమ్మలు ఎత్తితే నీ మర్యాద పోతుంది, వాళ్ళు ఎత్తితే కదండి. అమ్మవారికి కూడా అలా ఉంటుందా? అయ్య బాబోయ్, కనుబొమ్మలు అంటే ఎంత దూరం వెళ్ళారండి. అందుకని వదన స్మరమాంగల్య గృహతో రణచిల్లిక, ఆ కనుబొమ్మతో ఎంత దూరం వెడుతున్నారో చూడండి. వసిన్యాది దేవతలు ఎంత దూరం వెడుతున్నారో, వ్యాసుడు ఎంత దూరం వెడుతున్నారో చూడండి. శంకరాచార్యుల వారు, శంకరులు ఉన్నారు, ఆవిడ ఇలా అంటే ఏమవుతుందో నీకు చెప్తాను వినన్నారు. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలం జక్షణ చలితయోర్భ్రూలతికయోః. భ్రూలతికయోః, తీగలా ఉన్నటువంటి ఆవిడ కనుబొమనిట ఆవిడ ఇలా కదుపుతుందిట. అనేటప్పటికీ బ్రహ్మగారు సృష్టి చేస్తారట. సృష్టి చేసి అక్కడ పెట్టగానే ఆవిడ ఇలా చూసి అంటుందట. శ్రీ మహావిష్ణువు వాటిని అన్నింటిని పరిపాలిస్తాడట. ఆవిడ రుద్రుడి వంక చూసి అంటుందట. బ్రహ్మగారిని విష్ణువుని సృష్టిని కలిపి రుద్రుడు తనలోకి తీసుకుంటాడట. ఇప్పుడు ఆవిడ బ్రహ్మగారిని విష్ణువుని రుద్రుణ్ణి కలిపి ఇలా అని అంటుందట. అంటే మహేశ్వరుడు ఈ మూడింటిని తనలోకి తీసేసుకుని తాను నాలుగింటితో కలిసి సదాశివుల్లో ఐక్యమైపోతాడట. ఈ సదాశివుడు లోపల పెట్టుకుని అమ్మవారి పక్కకు వచ్చి కూర్చుంటాడట. ఇప్పుడు ఏమైపోయాయి లోకాలన్నీ? మొత్తం పరిపాలన చేసేటటువంటి ముగ్గురు మూర్తులతో సహా అంతా మహాప్రళయం అయిపోయి ఆవిడ పక్కన సదాశివుల్లో చేరిపోయింది. ఆవిడ కొన్నాళ్ళు పోయాక అంటుంది, ఇలా చూసి అంటుంది, ఆవిడ మళ్ళీ మహేశ్వరుణ్ణి వదులుతాట. ఆవిడ ఆయన వంక చూసి అంటుంది, ఆయన బ్రహ్మగారిని వదులుతాట. ఆయన మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆవిడ ఇలా అంటుంది, విష్ణు వస్తారు, పరిపాలన చేస్తారు. ఆవిడ అంటే సృష్టి స్థితి లయము అనుగ్రహము తిరోధానము అయిపోతుంది. 5 కృత్యములు తన కనుబొమలతో చేస్తుంది. బ్రహ్మాండములను కలిపేస్తుంది, బ్రహ్మాండములను సృష్టిస్తుంది. ఇంత శక్తి ఉన్న కనుబొమలు నీ భయాన్ని తీలేవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక. శివుడి పట్ల అపచారం చేసిన మన్మధుడికే భద్రగృహం అయితే నీకెందుకు కావు? నువ్వే తప్పు చేశావని అవుతావు. నువ్వు నమస్కారం చేస్తే వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. నీ భయం పోయిందయా అన్నారు. మూకశంకరులు అన్నారు మూక పంచశతిలో, మోష్ట ప్రభాపతల విద్రుమముద్రితీతే భ్రూవల్లి వీచిసు భగే ముఖకాంతి సింధౌ కామాక్షి వారి భరపూరణ లంబమాన కాలాంబువాహ సరణిం లభతే కటాక్ష అన్నారు. మూకశంకరులు చెప్పినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శంకర భగవత్పాదులు చెప్పినా మూకశంకరులు చెప్పినా శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే లలితా సహస్రనామంలో నామం బాగా అర్థమైనా అక్కడితో ఆ నామంతో మీ జీవితం తరించిపోతున్నట్టే. 1000 నామాలు అర్థమైతే ఇంకా ఏ స్థితిని పొందుతారండి జీవితంలో? ఎంత గొప్ప స్థితి! అందుకే ఇవి అర్థమైతే ఎక్కడ నడుస్తుంది? మీరు చదువుతూ ఒక్కసారి వదనస్మరమాంగల్య గృహతో రణచిల్లిక అన్నారనుకోండి, అనగానే అమ్మవారి కనుమలు భ్రో భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసని
తదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముస్తాచ స్థగయతి నిగూఢ అంతరము మే అని శంకరుల శ్లోకం గుర్తొచ్చింది అనుకోండి. అమ్మవారి కనుబొమలు ఎడంచేత్తో పట్టుకోవడం, కుడి చేత్తో పట్టుకుంటే వేళ్ళు, ఆయన ప్రజ్ఞ, కనుబొమలు, వాటి గొప్పతనం, అవి కదిలితే ఏం చేస్తాయి జ్ఞాపకం వస్తుంది అనుకోండి. తర్వాత నామం చెప్పండి చూస్తాను, గుర్తుండదు. అదే నామం వదనస్మరమంగళ్యగృహతో రణచిల్లిక, వదనస్మరమంగళ్యగృహతో రణచిల్లిక అంటుంటారు. భార్య వచ్చి ఏమిటండి అది, వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అంటుంది. అంటే అబ్బబ్బబ్బబ్బా నా ఆనందం బాడు చేసేసావే, నాకు రాక కాదే అంటారు. అంటే లలితా సహస్రము యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ నామం దగ్గర రెండో నామం గుర్తురాక రమించారో అక్కడే మీరు అనుగ్రహాన్ని పొందేశారు. అలా పొందడానికి అనువైన రీతిలో లలితా సహస్రం ఉంటుంది. అందుకే లలాటము, కనుబొమలు. అసలు ఇంక రేపు కళ్ళు వస్తాయండి. అమ్మవారి కన్నుల గురించి విన్నా, అమ్మవారి కన్నులను మనోనేత్రంలో దర్శనం చేసినా అమ్మవారి కళ్ళ గురించి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎదురుగుండా కనబడుతుంటాయి కళ్ళు. ఆ కళ్ళు చూస్తూ కళ్ళ గురించి విన్నవాడెవరో, నేను మరొక ఉద్దేశంతో చెప్పట్లేదు, అలా విన్నవాడు నేను పరమ సత్యం మీకు చెప్తున్నాను. కొన్ని కోట్ల 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 జన్మల జీవయాత్ర తర్వాత ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైన వాడెవడుంటాడో వాడొక్కడే వినగలడు కళ్ళ గురించి. అసలు విన్నాడు అంటే వాడికి కొత్త కోణం, కొత్త మారాకు తొడిగిందని గుర్తు. పాపరాశి నశించిపోయింది, ఎంత సంచితమో కాలిపోయిందని గుర్తు. అంత అదృష్టం ఉంటేనే వింటారు కళ్ళ గురించి. అంత గొప్ప నామం రేపటి రోజున వస్తుంది. నేను ఇవాళ వీలైతుందేమో అనుకున్నాను, కానీ నడవదు. ఎప్పుడూ ఏదో ఒక నామం పట్టుకుంటే అంతే, అందులోనే సంతోషం, నాకు నడవదు. సరే, మూకశంకరులు అమ్మవారి యొక్క కనుబొమలు చూస్తూ చెప్తున్నారు ఏమని, అమ్మా నీ ముఖములా కనపట్టలేదు, నీ ముఖము చూస్తే కాంతి సముద్రములా కనపడుతోంది. కాంతి సముద్రంలా ఉంటే అది అమ్మవారి యొక్క ముఖంట. సముద్రం అనేటప్పటికీ మీరు ఆలోచించండి, సముద్రం గాంభీర్యమునకు చిహ్నం. సముద్రంలో ఎప్పుడూ కెరటములు లేచి పడుతుంటాయి. బయట పెద్ద కెరటాలు ఉంటాయి, లోపల చిన్న చిన్ని కెరటాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఘోషగా ఉంటుంది. నిత్య చైతన్యమునకు సముద్రము ఆలవాలమై ఉంటుంది. అలా ఆ కన్నులను ఆ సముద్రాన్ని నమ్ముకుని ఎంతమందో ఉంటారు. ఆ సముద్రం అడుగున పగడాల దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి. అందుకే మూకశంకరులు అన్నారు, ఓష్ట ప్రభా పటల విద్రుమముద్రితేతే, అమ్మా నీ ముఖమనేటటువంటి కాంతికి అడుగున పగడముల కాంతితో కూడిన నీరు కనపడుతోంది అన్నారు. అంటే ఎర్రటి వస్తువు కింద ఉందనుకోండి, పైన నీళ్లు కూడా కొంచెం ఎర్రగా ఉన్నట్టు కనపడతాయి. అంటే ఆ సముద్రపు లోతుకెళ్లిన వాడికే పగడం ఉన్నటువంటి నీరు ఎర్రగా ఉందని కనపడుతుంది, పైన చూసిన వాడికి నీలం సముద్రమే కనపడుతుంది. అంటే ఇప్పుడు అంత దర్శనం చేసినటువంటి మూకశంకరుల నోటి వెంట వస్తోంది ఆ శ్లోకం. ఆయన అంటున్నారు, అమ్మా నీ ముఖమనేటటువంటి కాంతి సముద్రంలో పగడములు కనబడుతున్నాయి. ఏదా పగడం? ఓష్ఠ, నీ కింది పెదివి, ఎర్ర పెదివి పగడంలా మెరిసిపోతోంది కాంతితో. కాబట్టి పగడాలున్నాయి సముద్రంలో. భ్రువల్లి వీచి సుభగే ముఖకాంతి సింధౌ, నీ ముఖకాంతి అనబడేటటువంటి సముద్రంలో భ్రువల్లి వీచి, ఈ కనుబొమలనేటటువంటి తరంగములు పైకి లేచి పడుతున్నాయి. ఎందుకని? పిల్లల కష్టాలు చూసినప్పుడు భ్రువౌ భుగ్నే, అయ్యో వీళ్ళకి ఎప్పుడు పోతుంది భయం, నా వంక చూస్తే చాలు పోగొడతాను. రెండు, ఏమండి అసలు భయం లేకుండానే చేయొచ్చుగా, భయం లేకుండా చేస్తే అమ్మవారి వైపు తిరిగి అమ్మవారికి నమస్కరించి భయం పోగొట్టుకున్న తృప్తి మీకెప్పుడు వస్తుంది? అసలు ఆ ఆనందం కలగాలంటే ఆవిడ వంక చూడాలి, అప్పుడు కదా ఆ తృప్తి, ఆ ఆనందం. కాబట్టి ఇప్పుడు భ్రువల్లి వీచి, సృష్టి స్థితి లయ అనుగ్రహం తిరోధానం జరుగుతున్నాయంటే ఆ కనుబొమలు లేచి పడుతున్నట్లేగా. కాబట్టి పైకి లేచిపడే ఆ కనుబొమలే ఆ కాంతి సముద్రమునందున్నటువంటి కెరటములు. ఎలాగా నిజంగా ఎంత తత్వదర్శనం చేశారో చూడండి మూకశంకరులు అని ఆయన అంటారు. కామాక్షి వారి భరపూర నలంబమాన
కాళంబుమాహసరణిం లభతే కటాక్ష. కటాక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చూసిన చూపుని కటాక్షం అనరు. ఇలా చూసిన చూపు మనం తట్టుకోలేం కూడా. అమ్మవారు అనుగ్రహించాలంటే కటాక్షమును మనం ఎందు వర్షిస్తుంది. కటాక్షము అంటే కడగంటి చూపు. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తే కటాక్ష వీక్షణ ఐశ్వర్య అంటారు. కటాక్ష వీక్షణమే ఐశ్వర్యం. కటాక్షం అంటే ఇలా చూడక్కర్లేదు, ఎప్పుడూ గమనించడం. ఈ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు నాకు ఈ పూలదండ మీద చాలా నచ్చింది అనుకోండి, ఉపన్యాసం చెప్తూ చెప్తూ ఇది ఉందో ఎవరన్నా పట్టుకుపోయారో అనుకున్నాను అనుకోండి, ఇలా చూస్తూ చూస్తూ అలా ఒకసారి చూస్తూ ఉంటాను. అలా చూసుకుంటున్నాను అనుకోండి, కటాక్షం ప్రసరిస్తోంది అనమాట. అంటే ఈ కడగంటి చూపుతో చూస్తున్నాను. ప్రత్యేకంగా రెండు కన్నులను ఒక చివరికి తెచ్చి ఆ చివరి నుంచి పడుతున్నటువంటి లేశమైన దృష్టి చేత చూడడంలో నిజమైన నా ప్రేమ ఉంది. ఇలా చూడడంలో యాదృచ్ఛికమైన చూపు ఉంది. ఒక్కొక్కసారి సభకి ఎవరొచ్చారో కూడా గుర్తుండదు, లోపల విషయం మీద గుర్తుంటుంది. ప్రత్యేకం చూస్తున్నాను అనుకోండి, వెతికి ఆ ఇష్టమైన వస్తువు ఉందనుకోండి, ఇలా చూస్తున్నా అనోసారి అలా అలా చూసుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటుంటే కటాక్షం అనమాట. కడగంటి చూపులు పడుతున్నాయి. ఆ కడగంటి చూపు ప్రేమకి చిహ్నం. ఈ కడగంటి చూపు ఏమిటో తెలుసా అమ్మా? నీ కారుణ్యాన్ని మాకు పట్టుకుని వచ్చేటటువంటి మేఘం వేళ్లాడుతోంది ఆ రూపంలో అన్నారు మూకశంకరులు. నువ్వు ఇలా అన్నప్పుడల్లా మా మీద వచ్చి పడేటటువంటి కారుణ్యమనేటటువంటి నీటితో కూడిన మేఘం అది ఎందుకు ఇక్కడ వేలాడుతోంది చివర అంటే, ఈ కళ్ళల్లో ఉన్న కాంతి దీప్తి మమ్మల్ని రక్షించగలిగిన శక్తిని అది తాగి పట్టుకొచ్చి ఈ చివరి నుంచి మా మీద వర్షిస్తుంది. మేఘం ఎంత అపేక్ష లేకుండా వచ్చి వర్షిస్తుందో, నీ కటాక్షం అనేటటువంటి మేఘం కూడా మా మీద అలాగే వర్షిస్తోందమ్మా. అందుకని నీ కనుబొమలు అందులో నిత్య చైతన్యమునకు సూచికలై పైకి లేచి పడుతున్నటువంటి తరంగములు అన్నారు. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్కలా దర్శనం చేసి తరించిపోయారు. కాబట్టి ఏ కోణంలో చూసినా అమ్మవారి యొక్క కనుబొమల దర్శనం మీ భయమును పోగొట్టగలిగినటువంటి శక్తి కేంద్రములు. కాబట్టి భువన భయ భంగవ్యసనిని అటువంటి తల్లి కనుబొమలను మనస్సునందు దర్శనము చేసి చరితార్థులమయ్యేటటువంటి అనుగ్రహాన్ని నిర్హేతుక కృపగా ఆ తల్లి మన యందు వర్షించుగాక అని తల్లి పాదములు పట్టి నమస్కరిస్తూ, మళ్ళీ రేపు రోజు సాయంకాలం అందున అద్భుతమైన నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన